ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులు ఊపందుకున్నాయి. సువిశాలమైన ప్రాంతంలో అన్ని వసతులతో కూడిన మహానగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా అన్ని రకాల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో మెగా ఇంజనీరింగ్ సంస్థ తన వంతు కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. మొత్తం రాజధాని ప్రాంతంలోనే కాకుండా ల్యాండ్ పూలింగ్ కింద రైతుల నుంచి సేకరించిన భూముల్లో నిర్దేశించిన విధంగా వారికి ప్లాట్లను అభివృద్ధి చేసిచ్చేందుకు సైతం వివిధ రకాల పనులు వేగవంతమయ్యాయి. రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ADCL, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనగా APCRDA, అదేవిధంగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అదేనండి AGC ప్రాజెక్టుల ద్వారా మెగా వివిధ పనులను చేపట్టింది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు పరిపాలనా కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కృష్ణానది ఒడ్డున విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని నిర్మించే విధంగా పనులు మొదలయ్యాయి. ప్రతిపాదిత రాజధాని నగరం 218 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించే విధంగా CRDను రూపొందించింది. ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉంటుంది. 2029 నాటికి $3.64 బిలియన్ పెట్టుబడితో అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక. సాధారణంగా నగరాలలో మాస్టర్ ప్లాన్లు ఉన్నప్పటికీ ఏ శాఖ పని వారిదే అన్నట్లు విడివిడిగా జరుగుతూ ఉంటాయి. సమన్వయం ఉండదు. ఒక శాఖ వారికి చెందిన పని పూర్తి చేసిన తర్వాత మరో ఇంజనీరింగ్ విభాగం వారు వచ్చి వారికి సంబంధించిన పని చేస్తూ ఉంటారు. గందరగోళంగా ఉంటుంది. అమరావతిలో అలా కాకుండా అన్ని పనులు ఒకేసారి పక్కపక్కనే శాశ్వతంగా నిర్మించి ఆ పైన రోడ్డు వేస్తున్నారు. APCRDA కింద నగర అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం చేపట్టనుంది. 2050 నాటికి ఈ నగరంలో 35 లక్షల జనాభా నివసించే విధంగా సౌకర్యాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం APCDP అనగా అమరావతి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టును రూపొందించింది. ఇక్కడ చేపట్టే పనులకు సంబంధించి రీసెటిల్మెంట్ యాక్షన్ ప్లాన్ RAPను చేపట్టింది. ఈ RAP ద్వారా క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో స్ట్రామ్ వాటర్ డ్రైన్ అంటే వరద నీరు ప్రవహించే పనులతో పాటు మురుగునీరు, వృధా నీరు ప్రవహించే విధంగా సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యుత్, టెలిఫోన్ మరియు డేటా కేబుల్స్ను ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలను భూగర్భంలో పూర్తి చేసి వాటిపైన రహదారులను నిర్మిస్తారు. ఇందుకోసం చేపట్టిన పనులను వివిధ జోన్ల వారీగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. వాటిలో జోన్ 3B, జోన్ 6, జోన్ 9, జోన్ 9A, జోన్ 12A పనులను మెగా సంస్థ చేపట్టింది. అలాగే AGC కాంప్లెక్స్ అంటే ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం ప్రాంతంలోనూ మెగా పనులను ప్రారంభించింది. ప్రధానంగా అమరావతి పరిపాలనా రాజధాని ఈ ప్రాంతంలోనే ఉంటుంది. ఇందుకోసం ప్యాకేజీల కింద పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాంతంలో కూడా మెగా సంస్థ పనులను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అంటే వరద నీరు ప్రవహించే పనులతో పాటు మురుగునీరు, వృధా నీటి ప్రవాహానికి తగిన విధంగా సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యుత్, టెలిఫోన్ మరియు డేటా కేబుల్స్ను ఏర్పాటు చేసే విధంగా భూగర్భంలో నిర్మాణాలను పూర్తి చేసి వాటిపైన రహదారులను నిర్మిస్తారు. మరో ముఖ్యమైన ప్రాంతం ADCL. దీనిని డెవలప్మెంట్ కార్పొరేషన్ పనులుగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో వరద నీరు అంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ప్రవహించే పనులను చేపడుతున్నారు. ఇక వాటితో పాటు మురుగునీరు, వృధా నీరు ప్రవహించేందుకు తగిన సౌకర్యాలు కల్పించడమే కాకుండా విద్యుత్,
టెలిఫోన్ మరియు డేటా కేబుల్స్ను ఏర్పాటు చేసే విధంగా నిర్మాణ పనులను భూగర్భంలో పూర్తి చేస్తారు. పక్కనే గ్యాస్ పైప్లైన్ కూడా ఉంటుంది. వాటిపైన తుదకు రహదారులు నిర్మిస్తారు. అవన్నీ భూమిలో ఉన్నట్లు ఎవ్వరికీ తెలియవు. ఈ పనుల కోసం వివిధ రోడ్డు ప్యాకేజీలను ఖరారు చేయగా అందులో E4, E10, E11, E14 పనులను రహదారుల నిర్మాణాలకు సంబంధించినవి కాగా అదనపు పనులు E13, E15లలో జరుగుతున్నాయి. N6 ద్వారా యుటిలిటీ పనులను మెగా నిర్మిస్తోంది.